చూసావా బొమ్మలు ఎట్లా ఉన్నాయో? చాలా బాగున్నాయి. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇన్ని లేవు. లేవా? అయితే మా డాడీతో చెప్పి నీకు కూడా తెప్పిస్తానులే. నిజంగా? రా బొమ్మరిల్లా ఆడుకుందాం. ఈ ఇల్లు నాదంట, ఈ ఇల్లు నీదంట. ఓహో, నాకు పెద్దిల్లు కావాలి. మమ్మీ, వేణుకు పెద్దిల్లు కావాలంట, ఇమ్మంటావా? అలాగేనమ్మా, ఇచ్చే. సరే, పెద్దిల్లు నీదంట, చిన్నిల్లు నాదంట. ఇది నేను, ఇది మా మమ్మీ, ఇది నువ్వు, ఇది మీ మమ్మీ, ఇది మా నాన్నగారు, ఇది మీ నాన్నగారు. నాకు నాన్నగారు లేరుగా. పాపా, నీ గదిలో వెళ్ళాడుకో. బాబుని పుట్టించుకెళ్ళి. అప్పుడప్పుడు నా నిస్సహాయతకి నేనే దుఃఖిస్తూ ఉంటాను. మీరేం బాధపడకండి. లేదు కవి, నాకు అర్థమైంది. నా బాబు ఈ లోకంలో ఏదడిగినా తెచ్చివ్వగలరు, కానీ తండ్రిని ఎలా తెచ్చేది? గౌరీ, నువ్వు మరోలా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను. నీకు అందం ఉంది, వయసు ఉంది, తీరని కోరికలుంటాయి. ఈ స్థితిలో తోడు లేని స్త్రీ జీవితం మూడు లాంటిది. నిజం గౌరీ, ఈ రోజుల్లో విధవా వివాహం తప్పేం కాదు. మీరు నా మేలు కోరే చెప్తున్నారు, కానీ ఆడది తన జీవితంలో ప్రేమించేది ఒకే ఒక్క మగవాణ్ణి. ఏమా, ఎందుకని? రోజు నేను నిద్ర లేవకుండానే వెళ్ళిపోతున్నారు, నిద్రపోయిన తర్వాత వస్తున్నారు. ఓహో, పొరపాటు అయిపోయిందమ్మా. ఇక మీద అలా చేయరు గాని ముద్దు పెట్టు. నాన్నగారు ఏరండి? నాన్నగారు టీ ఎస్టేట్ లో ఉన్నారు. రేపు అక్కడ ఉత్సవాలట, నిన్ను కూడా అక్కడికే తీసుకురామన్నారు. మర్చిపోయాను, నాకు ముద్దు పెట్టమ్మా. ఓ డాడీ, మీసాలు గుచ్చుకుంటున్నాయి. అరే, ఈ బాబు చాలా బాగున్నాడే. రేణు, ఎవరమ్మా ఈ అబ్బాయి? నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? ఇంత మంచి ఫ్రెండ్ ఎక్కడ దొరికాడబ్బా నీకు? మా స్కూల్లో. స్కూల్లోనే? నీ స్కూల్లో మంచి మంచి అబ్బాయిలు ఉన్నారే. ఏమో, రేణు ఫ్రెండ్. నీ పేరేమిటి? వేణు. వేణు, వెరీ గుడ్. వేణు మాస్టర్, మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం. సెకండ్. ఫ్రెండ్ అంటే ప్రేమగా ఉండాలి. ఉంటావా? ఓ, ప్రేమగా ఉంటాను. నిన్ను కారెక్కిస్తాను, గుర్రం మీద ఎక్కి స్వారీ చేయిస్తాను. నిజంగానా? నిజంగా. అయితే సెకండ్. బాబు వేణు, పడుకుందో కదరా? బాబు తల్లి గౌరీ. గౌరీ, వీరు నా భర్త శేఖర్. బాబు వెళదారా? వెళ్ళి బాబు, వెళ్ళి పడుకో. పడుకోమా. గంగా, ఆమె నీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? 3 ఏళ్ళుగా తెలుసండి. ఎలా తెలుసు? మన పాప చదివే స్కూల్లో పనిచేస్తూ ఉండేది. చాలా మంచిది. ఆమె భర్త ఏదో కూని చేశాడట. అది ఎలాగో మన స్కూల్ కమిటీ వాళ్ళకి తెలిసి ఆమెను ఉద్యోగం నుంచి తీశారు.
పాపం ఏ దిక్కు లేండి, అందుకని మన ఇంటికి తీసుకొచ్చాను. ఆమె కథ వింటుంటే హృదయం తరుక్కుపోతుంది. పాదాల పారాణి ఆరక ముందే సౌభాగ్యం చేరిపోయింది. భర్త ప్రేమను తలుచుకుని నేర్చుకోవడానికి బాబు మిగిలాడు. ఏమోనండి, గౌరీ అంటే నాకు చెప్పలేని అనురాగం. ఆడదంటే అలా ఉండాలని నా అభిప్రాయం. భర్తపై 5 ఏళ్ళైందట, ఇంకా అతన్నే ఆరాధిస్తుంది. చచ్చే లోకంలో ఉన్నాడో కానీ నిజంగా భర్త అదృష్టవంతులండి. నేను గౌరీని మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాను. ఏముందో తెలుసా అండి? ఏముంది? ఆడది తన జీవితంలో ప్రేమించేది ఒకే ఒక మగవాడినండి. అమ్మా, రేణు నాన్నగారు చాలా మంచివారు కదూ? అవును బాబు. నన్ను వేణు మాస్టర్ అన్నారు. నన్ను కార్లో షికార్ తీసుకెళ్తారంట, గుర్రం మీద స్వారీ చేయిస్తారంట. అమ్మా, వింటున్నావా? అమ్మా, నాకు కూడా నాన్నగారు ఉంటే ఎత్తుకొని ముద్దు పెట్టుకునేవారు కదూ.